సార్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసుకోవచ్చా? అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారా? మీ దగ్గర వారెంట్ ఉందా? ఏంటి అలా చూస్తే భయపడాలా? ఎవరు నువ్వు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడడం కాదు, వారెంట్ లేకుండా స్టూడెంట్స్ అన్యాయంగా అరెస్ట్ చేస్తే చాలా గొడవలు జరుగుతాయి. ఏంటి భయపెడుతున్నావా? భయపెట్టడం కాదు, జరగబోయే చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఎంతమంది ఉంటారా? 500 దాకా ఉంటారు సార్. ఇప్పుడు 500, తర్వాత 5000 అవుతారు, ఆ తర్వాత 5 లక్షలు అవుతారు. ఆలోచించుకోండి, మీ ఇష్టం. హలో సార్. ఓకే సార్, అలాగే సార్. అయితే వదిలేయాలంట. తప్పదు. సెల్ ఓపెన్ చేయవాలి. అలాగే సార్. కానిస్టేబుల్ వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుని పంపించేయి. ఏంటిది? నువ్వేమైనా పెద్ద లీడర్ అనుకుంటున్నావా? శాంతి. ఏంట్రా శాంతి? ఏంటి నలుగురు కుర్రాళ్ళు నీ వెనకాల నిలబడేసరికి అంత పొగరా నీకు? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమన్నా అయితే నిన్నే నమ్ముకున్న మీ అమ్మ నాన్న మేము ఏమైపోతావు అనుకున్నావు నువ్వు? చైతన్య పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్లని, వాళ్ళని విడిపించడానికి రా. నువ్వు పోలీసులతో గొడవ పడింది. పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్స్ కాదు, ప్రోగ్రెసివ్ లిటరేచర్ చదివే యువకుల్ని. ఆ బుక్స్ మీద ఏ నిషేధం లేదు. మన గవర్నమెంట్ కూడా సోషలిజమే తన ఆశయం అని చెప్తోంది. కానీ నక్సలైట్లు మనుషుల్ని చంపడం లేదా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఫైట్ చేయాలి? నక్సలైట్స్ తప్పు చేస్తే అప్పుడు వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాను. పౌర హక్కులు ఏ ఒక్కరికో చెందినవి కాదు. ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కుల్ని అందరూ గుర్తించాలి, గౌరవించాలి. నువ్వు ఎవరితో గొడవ పడ్డావో తెలుసా? పోలీసులతో. పోలీసులతో గొడవ పడితే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎన్కౌంటర్ అని కాల్చి పారేయగలరు. పెద్ద మనగాడు బయలుదేరాడు సమాజాన్ని ఉద్ధరించడానికి. శాంతి, అర్థం చేసుకో, అనవసరంగా అరవద్దు. అమ్మ నాన్న వింటారు. అబ్బా, అమ్మా నాన్న అంటే అంత భయం ఉన్నవాడివి పోలీసులతో ఎందుకు రా నువ్వు గొడవ పడ్డావు? పోలీసులతో గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న. చైతు, ఏమైందిరా? అమ్మా శాంతి, ఏమైందమ్మా? ఏం లేదన్నాను కదా. ఏం లేదేంటి? ఏదో పోలీసులతో గొడవ అంటుంది. అసలు నువ్వు జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఉద్యోగం చేసి పోషించనక్కర్లేదు. ఉద్యమాలని పోలీస్ స్టేషన్లు అట్ట తిరుగుతూ మా పరువు తీయకురా. చైతు, ఏంట్రా ఇదంతా? వద్దు నాన్న. వాళ్ళని తిరుగుతుంటే ఆనందంగా ఉంది కదా, ఇప్పుడు హ్యాపీయే కదా. దయచేసి వెళ్ళి కనిచే. ఏరా, నా మీద కోపమా? ఎందుకు? అనవసరంగా అంకుల్ దగ్గర సీన్ చేసినందుకు. ఆ టాపిక్ వదిలే. అది కాదురా, ఎంతసేపు నేనేదో నిన్ను తిట్టేస్తున్నానని అనుకుంటున్నావు తప్పితే నీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకోవేంటి? ఊరందరి గురించి ఆలోచించే నువ్వు నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? నీ కెరీర్ విషయంలో ఎందుకంత సీరియస్గా ఉండవు నువ్వు? అసలేంటి నీ ప్రాబ్లం? ఏ ఉద్యోగం చేయమన్నా చేయవు. మనిషి అన్నాక ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కదా, లేకపోతే ఇంకా లైఫ్ ఏ ఉంటుంది చెప్పు. మాట్లాడరా. అలాంటి రొటీన్ లైఫ్ నాకు అక్కర్లేదు. అవును శాంతి, మనిషి అంటే పుట్టడం, పెరగడం, చదువుకోవడం, తన చదువుకు తగిన ఉద్యోగం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం. ఇంతేనా? ఇంతేనా లైఫ్ అంటే? ఇలాంటి లైఫ్ నాకొద్దు. నువ్వు బాగుపడవురా. థ్యాంక్స్. నీకు సిగ్గు లేదురా? అవును. నువ్వు మనిషి కాదు. నేను మనిషినే. కాదు. అవును. కాదు కాదు కాదు. మనిషిని కాబట్టి సాటి మనిషి గురించి ఆలోచిస్తున్నాను. నీ దృష్టిలో మనుషులంటే మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ, మా నాన్న, నేను. అంతే. ఈ 5 తప్పితే నీకు వేరే ప్రపంచమే లేదు. వేరే వాళ్ళతో నీకు అవసరం కూడా లేదు. చాలా మంది నీలాగే అనుకుంటారు. కానీ ప్రపంచం అంటే అంతే కాదు. మనుషులంటే వీళ్లే కాదు, ఇంకా ఉన్నారు. నా త్వరగా చూపిస్తాను. చూసావు కదా, అది చెప్తాను. ఈమె పేరు లచ్చమ్మ, వీడేమ కొడుకు. తన భర్త పేరు నరసింహలు, ఎలియాస్ నరసన్న. పోలీసుల ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడు. ఉద్యమానికి ఊపిరి పోశాడు, తను ఊపిరి వదులుకున్నాడు.
వీళ్ళు వీధిన పడ్డారు. పద. ఈమె పేరు యాదమ్మ. తన భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. ఉద్యమకారులు పెట్టిన మందు పాత్రకి బలైపోయాడు. వీళ్ళ బాగోగులు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నీకు ఇంకో వ్యక్తిని చూపిస్తాను రా. చంద్రమావా, బాగున్నావా? ఎవరు? చైతన్య బాబా. మంచిగున్నావా బిడ్డ? బాగున్నాను. తను శాంతి అని నా ఫ్రెండ్. తనకు నీ గురించి చెప్దామని తీసుకొచ్చాను. ఏం చెప్పాలా? నా పేరు చంద్రమ్మ. 2 పోరగాళ్ళు పుట్టినాక నా పెనివిటి పోయిండు. కట్టబడి పోరగాళ్ళని పెంచి పెద్ద చేసినాక ఒకడు అన్నలెంట అడవికి పోయిండు. ఇంకోడు పోలీసు ఉద్యోగం అని పట్నం పోయిండు. 3-4 ఏళ్లు గడిచినాక ఒకడు పోలీసులు ఎన్కౌంటర్కి, ఇంకోడు మందు పాతరికి బలైపోయిండు. ఆన్ని అన్నలెంట పొమ్మని కంటినా, ఎన్ని పోలీసులెంట పొమ్మంటినా అంతా నా తలరాత. చివరికి కడుపు కోతే మిగిలిపోయింది నాకు. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు. అందరూ అన్యాయంగా ఏదో రకంగా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు అనాథలా మిగిలిపోయారు. ఏంటిది? పెయింటింగ్స్. ఇక్కడ పిల్లలంతా ఖాళీ టైంలో ఇలాంటివి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దీనివల్ల మేము కూడా సంపాదించగలమని వీళ్ళలో నమ్మకం ఏర్పడుతుంది. వచ్చే అమౌంట్ అంతా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక మనిషి కావాలి. ఎవరి కోసం ఎందుకు ఎదురు చూడాలని ఇవన్నీ నేనే చేస్తున్నాను. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. నేనేమో ఉద్యోగం చేయడం లేదని మీరు ఫీల్ అవుతున్నారు. అది చేస్తూ ఇది చేయడం కుదరదు. అయినా నాకు ఇందులోనే సంతృప్తి, సంతోషం కూడా. ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మాత్రం ఎక్కడిది? ఈ చేతు ఇది చూసావా? పాపం, ఎవరు దుర్మార్గానికో వీళ్ళ తల్లిదండ్రులు బలైపోయారు. అది వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే వీళ్ళు చేసే ప్రతి పని సమాజాన్ని ప్రశ్నించినట్టే ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తాట. గ్రేట్. అవును మరి. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద దారుణాల్ని కళ్ళారా చూశారు. వీళ్ళ పసి గుండెల్లో ఎంత కసుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఐమ్ సారీ. ఇదెంత? 100 రూపాయలు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ శాంతి. నాకెందుకురా థ్యాంక్స్? ఇది కొన్నందుకు. ఈ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా. మన వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరూ తప్పించుకుంటూ ఉంటే ఈ సమాజాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు? అంతెందుకు, చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన నువ్వే ఒప్పుకో. ఆ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనకెందుకు, ఎవరో ఒకరు చూసుకుంటారు, నా ఆఫీస్కి టైం అయిపోయింది వెళ్ళిపోదాం రా అన్నావు. కానీ ఒక్కసారి ఆలోచించు, అదే యాక్సిడెంట్ నాకు జరుగుంటే నన్ను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అంతే. శాంతి, శాంతి, ఏ శాంతి, ఏమైందే? ఏమైందా? నన్ను అంత మాట అంటున్నా? నేనేమన్నానే? నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటావా? అంటే మన ఫ్రెండ్షిప్ లో అదే నన్ను అర్థం చేసుకుంటే అసలు నువ్వు వేరు నేను వేరు అనుకోలేదురా. మన శరీరాలు వేరేనా, ప్రాణం ఒకటే అనుకున్నాను. అలాంటిది నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటావా? అసలు నేను నేనేదో క్యాషువల్ గా అన్నానే, నేను హర్ట్ చేయాలని అస్సలు లేదు. క్యాషువల్ గా అయితే మాత్రం అంత మాట అంటావా? నీకేమన్నా జరిగితే అసలు నేను బ్రతుకుంటానా? ఆ మాట అనే ముందు నేను ఎంత హర్ట్ అవుతానో ఒక్క క్షణమైనా ఆలోచించావా నువ్వు? ఆలోచించు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. నీకు మేము అక్కర్లేదు. మాకంటే సమాజం ముఖ్యం. సమాజంలో మనుషులందరూ ముఖ్యం. నేనే సెల్ఫిష్. ఐమ్ టోటలీ సెల్ఫిష్. నాకు నువ్వు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, తర్వాతే ఎవరైనా. శాంతి, అయినా నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. ఏంటిది? శాంతి, శాంతి ఆగు. ఏమైంది నీకు? ఏం లేదు. చిన్నప్పటి నుంచి నీలో కొంటున్నావు అల్లరే ఉండేవి. అవంటే నాకు చాలా ఇష్టం. మనలో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య సీక్రెట్స్ అంటూ ఏం లేవనుకున్నాను. అలాంటిది నా ప్రాణానికి ప్రాణం అనుకున్నా నీలో నేను కొత్త మనిషిని చూస్తున్నాను. అక్కడ నీ మాటలు వింటుంటే నాకేదో భయం. నేను సూటిగా చూడాలంటేనే భయం వేస్తుంది. నువ్వెందుకు ఇలా మారిపోయావురా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? నిన్నలేదిలా ఉన్నలేదిలా కొత్తగా ఉంది వింత వేదన వేల ఆశల
తొలి పూచనే ఈ వేళ లోలోన ఎందుకు ఇలా గుండె లోపల ఎన్నడూ లేదు ఇంత యాతన గాలి తాకిన ఆకురాలిన హైరానా నాలోనా ఇది వరకెరుగని వయసుకి తెలియని మనసున పలికెను తొలి తొలి సరిగమ పరిచయమే